ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, కెమెరామెన్ మిత్రులకు, స్టాఫర్లకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. ఈ ప్రెస్ మీట్లో నాతో పాటు పాల్గొన్న పార్టీ శ్రేణులకు, రైతు నాయకులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొట్లాడి తెచ్చిన ఈ తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణ చేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల్లో ఒక్క పచ్చని తెలంగాణను ఏర్పాటు చేసుకున్నాం. మరి అనేక మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఒక విధ్వంసం చేసి, ఆగం చేసి అన్ని వర్గాల గోసపుచ్చుకుంటున్నారు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతిదాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొన్నది. అది కూల్చివేతలు కావచ్చు, కాల్చివేతలు కావచ్చు, ఏ వర్గం మీద దాడి జరిగినా ప్రతిపక్షంగా ఎదుర్కొన్నాం. దాంట్లో భాగంగానే మరి మే 6, 2022లో రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలైనాయో రేపు రైతులు 6వ తారీఖు వాళ్ళతో చెప్పియాలి అని, రైతు పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండాలని, మరి వరంగల్ నుండే అది జరిగింది కాబట్టి వరంగల్ రావాలని మేమందరం ఆహ్వానం మేరకు మరి కేటీ రామారావు గారు రావడం, మరి ఇక్కడ ఉన్న నాయకులు దాన్ని డైవర్షన్ చేసే ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు పోటీ సభ పెట్టాలనే ప్లాన్ చేస్తున్నారు. మీరు ఏం పెట్టినా వాస్తవం ఏందో తెలుసు. ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ కొనుగోలు సెంటర్కు వెళ్ళినా రైతు గోస, రైతు బాధ. ఎక్కడికి వెళ్ళినా మేము 6 కాలం కష్టపడ్డాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు సరి అయిన సమయంలో ఎరువులు, విత్తనాలు, పెట్టుబడిగా రైతు బంధు, ఏమన్నా జరిగితే 5 లక్షల బీమా, మరి పండిన పంటను గిట్టుబాటు ధర ఇచ్చి తడిసిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని కొన్న మహానుభావుడు కేసీఆర్ అని చెప్తున్నారు. మరి ఈరోజు ఎందుకు కొంటలేరో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు రైతులు. వారికి భరోసా ఇస్తున్నాం, వారు అధైర్యపడొద్దు, మేమున్నాం ప్రతిపక్షంగా అని వాళ్ళకు భరోసా ఇచ్చుకుంటూ మేము కల్లాల కాడికి, మిల్లుల కాడికి తిరుగుతున్న పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. మరి అదే విధంగా 6వ తారీఖు కేటీ రామారావు గారు వచ్చే ఈ సదస్సుకు మరి గ్రామాల వారీగా పెద్ద ఎత్తున మేము మినిమంతో ఒక సదస్సు పెడదామంటే రైతులు స్వచ్ఛందంగా మేము పెద్ద ఎత్తున వస్తాం. మా గ్రామంలో మేము రైతులు పడుతున్న కష్టాన్ని వివరిస్తాం, కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోతాం. ఈ ప్రభుత్వంపై, మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మీరు యుద్ధం ప్రకటించాలి, మేము మా రైతుల్ని ఆదుకోవాలని వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. దాంట్లో భాగంగానే రేపు ఉదయం 8 గంటలకు మరి ఏనుమామ్ల మార్కెట్లో మరి అనేక మంది రైతులు ధాన్యం పోసి విలవిలలాడుతున్నారు. ఆ రైతు పరామర్శకు కూడా ఈరోజు మళ్ళీ ఉమ్మడి జిల్లా మరి పెద్దలందరం కూడా, మరి బీఆర్ఎస్ శ్రేణులు అందరం కూడా ఏనుమామ్ల మార్కెట్కు తరలుతున్నాం. దయచేసి మా పత్రికా మిత్రులు కూడా అందరూ కూడా మీరు రేపు రావాల్సిందిగా నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు అన్ని వర్గాలను మోసం చేశారు. ఇలా రైతు డిక్లరేషన్ కావచ్చు, బీసీ డిక్లరేషన్ కావచ్చు, యువ డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కావచ్చు, ఇక ఏ డిక్లరేషన్ ఏది పడితే అది డిక్లరేషన్ చేసి వాళ్ళకు మాయ మాటలు చెప్పి వాళ్ళను ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినాక మొండి చేయి చూపెట్టి భస్మాస్తం వాళ్ళ నెత్తిన పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని ఆగం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రజల పక్షాన తెలంగాణ తెచ్చిన పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని చెప్పడానికి అనేక కార్యక్రమాలు చేసినాం. రేపు రైతు సదస్సు తోటి కూడా ఒక భరోసా ఇవ్వబోతున్నామని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి, ఈ సదస్సుకు మా రైతన్నలు స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ.